ప్రభునందు ప్రియ దేవుని సంగమా, అత్యల్పుడనైనటువంటి నాకు ఈ సదావకాశము కల్పించిన స్థానిక సంఘ కాపరి అయ్యగారి కుటుంబమునకు, స్థానిక సంఘ పెద్దలకు, స్త్రీల సమాజముకు, యవనస్తులకు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభును స్తుతిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, నేను ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముకోవడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు నేను లేను. సావధానంగా వినండి. పోనీ ప్రభు అయిన యేసు క్రీస్తుని నమ్ముకోవడానికి నాకేవో రోగాలు, జబ్బులు వస్తే అవి బాగైతే, ప్రార్థన చేస్తే బాగైతే నేను నమ్ముకున్నవాడిని కాను. నేను ఎందుకు ఈ విషయాలు ముందుగా మీతో పంచుకుంటున్నాను అని అంటే, లోకములో యవనస్తులతో పాటు నేను కూడా యవనస్తున్నే. నాకును శరీరం ఉన్నది, నాకు నేత్రాలు ఉన్నాయి, నాకు చెవులు ఉన్నాయి, నాకు హృదయం ఉన్నది, నాకు కోరికలు ఉన్నాయి. యవనుడా, యవన కాలమున సంతోషపడము, తినము, త్రాగము, సంతోషించుము, సుఖించుము అన్నటువంటి తలంపులు కలిగిన వాన్నే. అయితే నేను ఈ విధముగా వాక్యమందు ప్రయాసపడి ఊరూరా, పట్నం పట్నం తిరిగి చెప్పడానికి గల కారణం ఏమిటంటే, బాగా వినండి, వాక్యమే ప్రధాన అంశం. నేను ఒక సేవకుని కుమారుడు. ఇక్కడ చాలామంది పెద్దలు, కొద్దిగా మధ్య వయస్సు కలిగిన, అంటే ఆ కాలంలో ఉన్న యవనస్తులు, మధ్య వయసులో ఉన్నటువంటి వారు యవనస్తులే మధ్య వయసుకు వచ్చేశారు. వారందరికీ కూడా మా నాన్న బాగా తెలుసు. ఎరగేరి మోషే అని, గార్ల తిన్న మోషే అని కూడా అంటారు. మా నాన్న ఒక సిఎస్ఐలో ప్రీచర్గా ఉంటూ పరిచర్య చేశాడు. కానీ ఎవరు పిలిచినా అక్కడికి వెళ్ళి ఆ సంఘక్షేమము, విశ్వాసుల క్షేమం మాట్లాడుతూ స్థిరపరుస్తూ బలపరుస్తూ వచ్చేవాడు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ సేవ పరిచర్యకు రాకమునిపే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను ఇంకా పరిచర్యకు రాకమునిపే, పెండ్లి కాకమునిపే ఈ వాక్యము నన్ను బంధించింది. ప్రభు స్తోత్రం కలుగునుగాక, ఆమేన్. అలాగే అదే 3వ అధ్యాయము 17వ వచనం నుండి బాగా గమనించండి. మా అమ్మ, మా నాన్న యొక్క మొదటి విశ్వాసము నా శరీరము నిండా నిండుకొని ఉన్నది, నా హృదయము నిండా నిండుకొని ఉన్నది. సర్పము కొరికితే శరీరము నిండా విషమెక్కిందని ఎలాగ చెప్పుకుంటారు? మా తల్లిదండ్రుల యొక్క ప్రారంభ దినాలలోని సమర్పణ జీవితము నా హృదయము నిండా నిండి, నా తండ్రి చేస్తున్న పరిచర్య దేని కొరకు ఎక్కువగా ప్రయాస. నేను తండ్రిని నిందించుట కాదు, మీకు అర్థమయ్యేకి క్రైస్తవ జీవితం అంటే ఏమి, నిజ స్థితి అంటే ఏమి, నిజ విశ్వాసం అంటే ఏమి,
ఎక్కడి నుంచి ఎక్కడికి నీ ప్రయాణము? అందుకు నా తల్లిదండ్రుల నుంచి నేను ఎట్లొచ్చాను అన్నది నేను మీకు చెప్తున్నాను. చదువు మళ్ళీ స్టార్ట్ చేయి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. దీనిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పుచు ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి కడుపే. ఆగండి, 50 సంవత్సరాల క్రితము, అంటే నేను ఇంకా పెండ్లి కాక మునిపే, లోకంలోనికి అడుగు పెట్టక మునిపే ఈ భాగము నా హృదయంలో ముద్రింపబడి ఉన్నది. మరి ఒకసారి చెప్తున్న, చెప్పుటకు ఏమి నాకు అతిశయోక్తి కాదు, కానీ నా తల్లిదండ్రుల యొక్క సమర్పణ జీవితము నా శరీరము నా హృదయము నిండా నిండిపోయింది. మా నాన్న దేని కొరకు వెళ్తాడో దేని కొరకు పోతాడో ఆ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు తండ్రికి నాకు ఘర్షణ జరిగేది ఆత్మీయంగా. శరీరము ప్లస్ ఆత్మ, ఆత్మ ప్లస్ శరీరం విరుద్ధంగా పోరాడేటివి. అంత మాత్రమే కాదు సుమా, ఇర్మియా 17:5 చూడండి. ఇర్మియా గ్రంథం 17:5 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి మళ్లించుకొనివాడు. ప్రియులారా, మన పాస్టర్ గారు, సంఘ కాపరి గారు, సంఘ పెద్దలు లేచి పాటలు పాడండి అని చెప్తుంటే వీళ్ళంతా యవనస్తులు తీరే కనపడుతున్నారు నాకు. పాత పెద్దల తీరు కనపడతలేరు, అంటే వయసు అయిన వాళ్ళ తీరు యవనస్తుల మాదిరే ఉన్నారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. పాటలు పాడగలుగుతున్నారు, నాకు చాలా సంతోషం ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో కొంచెం ఆలస్యమైనా మీరు ఓపిక కలిగి వినాలని నేను ప్రభు పేరిట మరి ఒకసారి 2 చేతులు జోడించి మీకు చెప్తూ ఉన్నాను. మా నాన్న డ్రామాలు నేర్పేవాడు, నేను కూడా నేర్పాలనే ఉద్దేశం నాలో తపన ఎక్కువ ఉండేది. ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే ఏం తప్పేముంది? పోలీస్ కొడుకు పోలీస్ అయితే తప్పేముంది? సేద్యగాని కొడుకు సేద్యగాడు అయితే తప్పేముంది? నేను కూడా నేర్పాలని హార్మోనియం నేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటే మా తండ్రి గత అనుభవాన్ని బట్టి, బాబు, లోకము సేవకులు ఎంతోమంది నిందించినా తిట్టినా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో బలహీనుడన ఈ డ్రామాలు నేర్పుతూ ఈ సంగీతాన్ని పట్టుకున్నా. దేవుడు నా ముఖాన్ని వేశాడు మిమ్మల్ని బ్రతికించుకోవడానికి. ఇందులో ఉన్న పాపం మరి దేంట్లో లేదు. దేవుని వాక్యము అడ్డు ఉన్నందుకు నేను తప్పించుకొని తిరుగుతున్నా. ఇది నా వరకే అంతం కావాలి, కానీ ఇది మీ వరకు రాకూడదు అని చెప్పేవాడు. అయితే ఇంకా నీ వరకే అంతమయ్యే పని అయితే ఆ హార్మోనియం బాక్స్ ఎందుకు ఉండాలి అని అప్పుడు గడ్డి నూనె దండిగా ఉండేది, కిరోసిన్. 2 లీటర్ల నూనె తీసుకొని, లోపల బాక్స్ ఉంది, పైన చెక్క బాక్స్ ఉంది, దాని మీద 2 లీటర్ల నూనె పోసి అగ్గి పెట్టాను. మా అమ్మ పరిగెత్తి ఒక బెడ్షీట్ తీసుకొని వచ్చి దాన్ని కప్పి ఆరిపేసింది. ఇప్పటికీ ఆ బాక్స్ నా దగ్గర ఉంది. ఇక్కడ కీబోర్డు ఉన్నందుకు నేను తీసుకురాలేదు, లేకపోతే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ డ్రామాల విషయంలో నేను మానుకోవడానికి గల కారణం ఏమిటంటే, ద్వితీయోపదేశ కాండం చూడండి, 22:5. స్త్రీ పురుషుని వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరించుకొనకూడదు. అలాగు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు ఎవరు? హేయులు, ఇష్టులు కాదు. ఇక్కడ ఆగి ఆ డ్రామాల సంగతి నేను మానుకున్నాను. ప్రభు స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టండి ఒకసారి. నేను ఈ రాత్రికాల సమయములో మోమోటము లేకుండా, ముఖస్థుతి లేకుండా, వాక్యమును బట్టి, వాక్యము ఏమి చేయగలదో దానిని బట్టి మీకు చూపించగలుగుతున్నా. రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. నాకు ఎక్కువ అభ్యాసం లేదు, పరిచర్యకు రాలేదు. ఇంట్లో నా తండ్రి ఆత్మీయంగా ప్రారంభించి శరీరీతిగా మొదలుపెట్టాడు కుటుంబ పోషణ నిమిత్తం. మా నాయన ఒప్పుకొని కూడా ప్రార్థన చేసేవాడు.
ఒక మాటతో చెప్పాలంటే యథార్థంగా ఏదైనా చేస్తే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి అడిగేవాడు. చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము, అందుచేత సమస్త కల్మషమును, వచనం చెప్పు అందరు తీసుకుంటారు. 1:21. ఓకే. అందుచేత సమస్త కల్మషమును, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, ఇక్కడ బాగా గమనించండి, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. ఏ వాక్యం అండి? రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. నా చిన్న వయసు నుంచి సంఘాలను తిరుగుతూ ఉన్నా, సంఘ పరిస్థితులు గమనిస్తూ ఉన్నా, ఏ విధంగానూ మార్పు లేదండి. ప్రతి ఊరిలో శేషం తప్ప, ఒకరు ఇద్దరు తప్ప, ఇక వారి ద్వారానే పరిచర్య, కానీ ఇక అందరి ద్వారా అయితే కాదు. కారణం ఏమిటి? నేను ఈ రాత్రి ఎందుకు మిమ్మల్ని నొప్పించాకే వచ్చాను. ఈ రాత్రి నువ్వు అవునన్నా సరే, మరొకసారి పిలవకపోయినా సరే, నేను ఈ రాత్రి మిమ్మల్ని మోసం చేసిపోలేను. వాక్యము నన్ను రక్షించి నిన్ను రక్షించలేదు అంటే, వాక్యము నన్ను ప్రేమించి నిన్ను ప్రేమించలేదంటే, వాక్యము నన్ను నడిపించి నిన్ను నడిపించలేదు అంటే, వాక్యము నాకు సమాధానం ఇచ్చి నీకు సమాధానం ఇవ్వలేదంటే కారణం ఏమిటంటే, నీ హృదయములో రక్షకుడు లేడు. మత్తయి సువార్త 1:27 చూడి. పాపులను రక్షించుటకు ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు. ఆగండి, నేను ప్రాముఖ్యంగా ఒక మాట అడుగుతా. ఇక్కడ నాకంటే ఎక్కువ పెద్దలు ఉన్నారు, వయసు కలిగిన వారు ఉన్నారు, వాక్యానుభవం కలిగిన వారు ఉన్నారు, కొందరు చనిపోయారు కూడా, మా తండ్రిని ఎరిగిన వారు కూడా ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు లోకమునకు వచ్చింది మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఆయనను వెంబడించడానికి కాదు. సమయాన్ని మనం వెంబడించాలి, కానీ సమయము మనల్ని వెంబడించదు. బాగా గుర్తుపెట్టుకోండి. యేసయ్య మాటకు మనము లోబడాలి. మనము లోబడకపోతే, మనము విశ్వసించకపోతే ఆ శక్తి కలిగిన వాక్యం మనలో ఉండదు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనము గమనించి చూస్తే, నా హృదయములో వాక్యము వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అది ఆరిపోలేదు. లేవియకాండం 6వ అధ్యాయం 12-13. లేవియకాండం 6వ అధ్యాయము 12-13 వచనాలు. ఇంతసేపా? బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద, బలిపీఠం మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి దహింపవలను. ఇంకా చదువు. అగ్ని అది ఏమవుతుండవలను? ఏది ఆరిపోకూడదు? ప్రస్తుత దినాలలో పాత నిబంధన కాలములో బలిపీఠం ఉండేది, బలులర్పించేటందుకు ఉండేది. అయితే ప్రస్తుత దినాలలో ఆ బలిపీఠమును ప్రభు ఎత్తివేశాడు. నీ హృదయమే ఒక బలిపీఠం, నీ హృదయమే ఒక మందిరం. ఆయన నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఇంకో మాటతో చెప్పాలి అంటే, ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆ తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగింది. ఎవరంటే ఎవరు? అప్పుడు మందిరంలోనికి ప్రవేశించడానికి ప్రవేశం లేదు, నియమింపబడిన వారు మాత్రమే ఉండాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ పునరుత్థాన యాగమును బట్టి ఆయన మొదటి నిబంధనను నెరవేరుస్తూ రెండవ దానికి అవకాశం ఇచ్చాడు. అవన్నీ చూడడానికి ఇప్పుడు సమయం చాలదు. నా చిన్న కుమార్తె మహిమరాజు గారు భార్య, ఆయన నిలబడి ఈయనకు నా చిన్న కుమార్తెని ఇవ్వడం జరిగింది. కూర్చోండి. ఆ పాప చెప్తుండేది నాకు, నాయనా సైకిల్ మీద ఉన్నప్పుడు పరిచర్యకు నువ్వు ఏమేమి యొక్క పరికరములు ఏర్పాటు చేసావో అవన్నిటిని తీసుకొని నువ్వు పరిచర్య చేసావు, పల్లె పల్లె వీధి వీధి తిరిగావు. చేస్తాడో లేదో సేవ అన్నట్టుగా మా అమ్మను తీసుకున్నాడు ప్రభువు. అయితే నువ్వు ఇప్పుడు కారు పెట్టుకున్నావు, అన్నీ అమ్ముడుకొండ అనుభవం, దర్జాగా పరిచర్య చేయి,
ప్రభువుకు మహిమ రాని నీ చివరి దశలో రెస్ట్ అంటూ వద్దుండని ఆ చిన్న పాప సమాధాన కుమారి నాకు మంచి గ్రిప్ ఇస్తూ ఉంది. అప్పుడప్పుడు మాట్లాడుతుంది ఆ పాప. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ విధముగా ఉండడానికి గల కారణం, ఈ విధముగా ఎదగడానికి గల కారణం, ఈ మంట, ఈ బలిపీఠము మీద అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యం ఉండాలి అని అంటే వాక్యముతో నువ్వు నిలకడ కలిగి ఉండాలి. వాక్యముతో, ప్రభువుతో నువ్వు నిలకడ కలిగి ఉండాలి. మరి నిన్న రాత్రి కూడా ఒక మాట విన్నాం. శ్రమయందు ఏమి గలవారై గట్టిగా చెప్పాలి అందరూ. ఈ రాత్రి కాలము రూతు గ్రంథమును జ్ఞాపకం చేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్దాం. రూతు గ్రంథం తీయండి, 2వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇక్కడ నా పని కత్తెల యొద్ద ఎట్లుండుము, నిలకడ. నిలకడ, ఈ నిలకడ అనేది మరి ఈడ ఎట్లుందో నాకు తెలియదు, కానీ సంవత్సరం సంవత్సరం సంఘ పెద్దలు మారుతారు. ఎట్లండి? ఏం మాట్లాడుతున్నాను? సంవత్సరం సంవత్సరం సంఘ పెద్దలు మారుతారు. వీళ్ళు ఏమి పునాది మీద ఉన్నట్లు సంఘానికి ఏమి పునాది నేర్పిస్తారు, లేక ఏ అనుభవంతో ముందుకు తీసుకొని వెళ్తారండి ఇయర్ మారితే? ఇది కేవలం శరీర సంబంధమైన ఆచారమే కానీ ఆత్మ సంబంధమైన ఆచారము కాదు. ఇది ఆత్మ సంబంధమైన నడువడి కాదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. ఇది చెప్పడానికే పరిమితమైంది, కానీ ఆచరించి నిలకడగలిగి స్థిరంగా సంఘాన్ని స్థిరపరచుటకు నిలిచేవారు కావాలి. రూతుతో బోయోజు చెప్పినప్పుడు, నువ్వు అటు ఇటు పోవద్దు, ఇదే స్థలంలోనే ఉండు, పనికెత్తలు నా పొలం ఎక్కడెక్కడుందో అక్కడ తిరుగుతారో అదంతా నువ్వు ఆ పని చేసుకో, పరిగ ఎరుకో, ఇక్కడనే నిలకడగా ఉండు అని. ఇంకో మాట అక్కడ ఏమని ఉన్నదంటే 7వ వచనంలో, 7వ వచనం చూడండి. ఆగండి, ఆ పనివాణ్ణి కూడా సెలవు అడిగింది, దయచేసి నాకు సెలవియ్యి, నేను పరిగ ఏరుకుంటాను అని. ఇక్కడ ఉదయము సాయంకాలం, ఉదయం మొదలుకొని ఇప్పటిదాకా అనేది ఆ చివరి మాట చదువుది. ఉదయం మొదలుకొని ఇదివరకు అంటే సాయంకాలం వరకు సంఘ విశ్వాసులు సంఘములో కాలు పెట్టింది మొదలుకొని, రూతు బోయోజు పొలములో కాలు పెట్టింది మొదలుకొని ఉదయం నుంచి సాయంకాలం, అంటే నువ్వు బ్రతికున్నంత వరకు, అంటే నువ్వు విశ్వసించినది మొదలుకొని సంఘములో రూతమ్మ బోయోజు పొలాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. బోయోజు మాటను వెంబడించాలి, ఆ పనికత్తెలను వెంబడించాలి. ఈ పనికత్తెలంతా కూడా విశ్వాసులు. ఈ బోయోజు యొక్క పొలం సంఘము, ఆమె పరిగేరుకుంటుంది. అది దేవుని యొక్క వాక్యము, ఆ మాటలకు లోబడి ఉండాలి. ఉదయము ఆమె ప్రారంభ దినం, ఆమె విశ్వాస దినం. అత్తను వెంబడించి మోయాబును వదిలిపెట్టి బెత్లెహేముకు వచ్చింది. మనం ఒకసారి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనానికి కనుక వచ్చినట్లయితే చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము మీరు గ్రహించవలసిన సత్యం ఒకటి ఉన్నది. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. ఎన్నో తరం వారి వరకు చేరకూడదు, 10వ తరము వారి వరకు కూడా చేరకూడదు. ఈ బెత్లెహేమీయులు ఇశ్రాయేలు సమాజం అవతలకి వెళ్ళకూడదు, వాళ్ళు ఈ యువతలకి వెళ్ళకూడదు. 2వ అధ్యాయంలో చూస్తే పనివాడిని అడిగినప్పుడు పనివాడు ఏమని చెప్తున్నాడంటే, నయోమి వెంబడి వచ్చిన మోయాబు దేశస్థురాలైన యవనురాలు అని సాక్ష్యం ఇస్తున్నాడు.
ఈ బెత్లెహేము వాసులు ఇశ్రాయేలు సమాజము వారు. ఈమె అన్యురాలు. అయితే మనం ఇంకా చూస్తే రూతు గ్రంథంలో చూడండి ప్రియులారా, 2వ అధ్యాయంలోనే గట్టిగా చదువు. మోయాబీయురాలైన యవనురాలు. ఎక్కడ చదువుతున్నాము? ఇశ్రాయేలు వారి సమాజములో క్రీస్తుకు సాదృశ్యమైన బోయోజు దగ్గర ఆ పొలములో మనము చదువుతూ ఉన్నమాట. ఇంకా చూస్తే 6వ వచనం చదువు. అట్లనా? ఇక్కడ కూడా ఉన్నది కదా, ఉండండి. 2వ వచనం 2:2. అవును, పోయి అవును మోయాబీయురాలైన రూతు 2వ వచనంలో మనకు దొరికింది. 6వ వచనంలో కూడా మనకు దొరికింది మోయాబీయురాలైన యవనురాలు రూతు అని. అయితే ఆమె త్యజించి బయటకు వచ్చింది. ఆమె యొక్క తీర్మానము నూతన విశ్వాసములోనే, నూతన జీవితం ప్రారంభించినప్పుడే అత్తతో ఒక ఒడంబడిక బలంగా చేసుకున్నది. మనము కదా బాప్తిస్మం రోజు చెప్పినట్టుగా, మనము కదా పెళ్ళిళ్ళప్పుడు చెప్పినట్టుగా, నీతోనే ఉంటా, నిన్ను వల్లక ఇతరుల వల్లక నీతోనే ఉంటా, ఇట్లాంటివన్నీ చెప్తాం. బాప్తిస్మం అప్పుడు కూడా ప్రభుతోనే, ప్రభు మాటతోనే, సంఘముతోనే, సంఘ సహవాసముతోనే ఉంటాం. ఆమె తీర్మానాన్ని ఎలా కొనసాగించిందంటే 1వ అధ్యాయం చూడండి 18 నుంచి. లేక 16వ వచనం నుంచి రండి. అవును, వద్దు బాగా అమ్మ. ఇక్కడ అందరు విశ్వాసులే ఎక్కువగా ఉండేది, అందరూ పాడగలరు, చెప్పగలరు. ఆమె తీర్మానం, సంతానం లేదా ఆమెకు. భర్త చచ్చిపోయిండు, వచ్చినా కూడా అత్త మీద ఆధారపడవలసింది కాదు, అత్తనే ఈమె మీద ఆధారపడాలి, అత్తనే ఈమె పోషించాలి. నయోమిని రూతు. అయితే ఎరుగని ప్రజల మధ్యకు వస్తూ ఆమె గట్టి తీర్మానం. మనం కూడా ప్రభుతో తీర్మానం చేసాం బాప్తిసం పొందేటప్పుడు. ప్రతి విషయంలో, సంఘ విషయంలో తీర్మానం చేసుకున్నాం. అయితే నిలకడ ఉన్నదా? ఆమె చేసిన తీర్మానంలో నిలకడ ఉన్నది అన్న. మళ్ళీ చేయి, స్టార్ట్ చేయి. రూతు రావద్దనియు, అవును, అవు, ఇంకా 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 అవు అవు. ఆమె తీర్మానము ఎంతటి తీర్మానం అంటే అంకితం, సమర్పణ, స్థిర విశ్వాసముతో ఎన్నో ఏండ్లు విశ్వాసి కదా చెప్పినట్టుగా చెప్పింది. అందుకే బోయోజు ఆమెకి ఏమని చెప్తున్నాడంటే 2వ అధ్యాయం 10వ వచనంలో 2:10లో 8 చదువు. 8 చదువు అమ్మా. ఇదంతా నేను అట్లా ఉపోద్ఘాతం లాగా తీసుకొస్తున్నా. తర్వాత ఒక 2 నిమిషాలు ఉంటే మన బలహీనతలు ఏంటి, మన తొట్టుపాట్లు ఏంటి, మనం ఎక్కడ అడుగులేస్తున్నాం, మన విశ్వాసం ఎంత నిలకడగా ఉందో వాటన్నిటి మీద మనం వాక్యంతో ప్రభావం చూసుకోబోతున్నాం. అయితే 8వ వచనంలో బోయోజు అంటున్నాడు, బోయోజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నువ్వు ఎట్లుండాలి. ఈ దినము సంఘ విశ్వాసులు సంఘములో ఉంటారు, కార్యక్రమాలని నడిపించుకుంటారు పెద్దల ద్వారా, సేవకుని ద్వారా. కానీ సంఘ సహవాసమును వదిలి బయట అక్కడక్కడ అనేక రీతులుగా నిలకడగా ఉండక, ఒకరికొకరు విశ్వాసములో జీవించక, నిలకడను కోల్పోయి బయట ప్రపంచముతో సహవాసం చేస్తాం. శరీర స్వస్థతల కోసం, శరీర బాగోగుల కోసం. వాస్తవంగా చెప్పాలి అని అంటే ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకేం కలిగింది? అది ఏ స్వస్థత అండి? కడుపు నొప్పా?
జ్వరమా, కాళ్ళ నొప్పులా, లేక క్యాన్సరా? ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 25:16 కనుక చూస్తే చూడండి, 16:25 ఉల్టేసానా? చూడు ఒకసారి. నిర్గమాకాండం మోషే నేడు దాని తినుడి. 15:26 చూడి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆజ్ఞలకు విధేయులై, ఆయన ఆజ్ఞలకు విధేయులై కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల, ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, ఏది కూడా మీకు ఇంకేమంటాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నేను ఇంకో మాట చెప్తున్నా ఈ సందర్భాలలో. అమ్మా, పెళ్లి చేసుకునక ముందు నువ్వు యా ఇంటికాడున్నా నీకు మాటలు ఉండవు. ఒరే బాబు, పెళ్లి చేసుకోక ముందు నువ్వు ఏడ తిరిగినా నిన్ను ఎవరేమనేటోళ్ళు లేరు. పెళ్లి చేసుకున్న తరువాత ఒక నిబంధన కిందికి ఇద్దరు వచ్చారు. పెద్దల యొక్క ప్రభుత్వం ఉంటుంది, భార్య యొక్క ప్రభుత్వం భర్త మీద ఉంటుంది, భర్త యొక్క ప్రభుత్వం భార్య మీద ఉంటుంది. పెళ్లి చేసుకొని ఎవరంతకు వాళ్ళు ఉండగలిగితే అన్ని సమస్యలు, అన్ని న్యాయాలు, అన్ని శోధనలు, కథలు. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇప్పుడు రోగాలు వస్తాయి, స్వస్థతల కొరకు వెళ్తున్నాము, ఆరోగ్యం కొరకు వెళ్తున్నాము, బాగుపడడానికి వెళ్తున్నాం. దీనికి ముందుగా నేను ఏం చదివించాను ఇప్పుడే, ఐగుప్తీయులు నా మాట కనుక వింటే, నాకు లోబడితే, మీకు ఐగుప్తీయులకు కలగజేసిన రోగాలలో ఏది కూడా మాట్లాడాలి, ఏది కూడా రానియను అన్నాడు. అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఎన్నో వచనం 21. ఆ దీవెనలన్నీ వద్దు కానీ 21 నుంచి చదువు. నీవు స్వాధీనపరచుకొని పోవు దేశములో నిన్ను క్షీణింపజేయు వరకు. ఎట్లా ఎవరు తెగులు వెంటాడుతుంది? ఆయనకు అధికారం ఉందండి దేహము మీద. వైక ఈ దేహము మీద దేవునికి అధికారం ఉంది. చాలామంది ఈ దేహాన్ని ఏం చేస్తారంటే, నేను నా ఇష్టము, నువ్వెవరు చెప్పనికే, నేను నా ఇష్టము. నీ ఇష్టం కాదమ్మా, నీ ఇష్టం నీకు కష్టమవుతుంది రేపు పొద్దున్న. నీకు నువ్వు పుట్టలేదుగా. ఈ దేహాన్ని ఎవరు ఇచ్చారు? అది మాట వరుస అక్షరానుసారంగా నువ్వు చెప్పకూడదు. మళ్ళీ చదువు బాబు 21 నుంచి. నా మాట వినకపోతే, నేను చెప్పినట్లు నడుచుకోకపోతే, ఆత్మీయంగా జీవిస్తున్న మనం ఎందుకు ఈ రోగాలు వచ్చాయి, ఎందుకు తెగులు వచ్చింది, ఎందుకు బాగుపడకుండా ఉన్నాం ఆలోచించాలి. నువ్వు సర్రును గంటు కట్టుకొని ఆయమ్మ జతయి శుక్రవారం నాడు ఇడిచిపెట్టి ఆటుకోబోయేది కాదు. అది ఎంత విరోధమో అంత విరోధం. రూతమ్మ యాడుండాలండి? అమ్మా యాడుండాలి అని అడుగుతున్నా నేను. బోయోజు ఏం చెప్పాడు? ఇదే పొలంలో ఉండు, ఇదే పనికెత్తెల దగ్గర ఉండు, ఇదే పొలంలో ఎట్లుండు? నిలకడగా ఉండు. ఎట్లుండాలి? కాపరిని ఎందుకు ఉంచుకున్నామంటే, ఈ గొర్రె మందను కాయడానికే. కాపరిని ఉంచుకుంటాం కానీ కాపరి మాట వినకపోతేనే వచ్చే తెగుళ్ళవి. బాగా గుర్తుపెట్టుకో. ఈ శరీరం నీదని భావించొద్దు. నీది నీ ఇష్టమైతే ఎందుకు చచ్చిపోతున్నావు? సావనోళ్ళు ఎంతమంది ఉన్నారండి? చేతులు ఎత్తండి. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోనీ పుట్టినోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అరే పుట్టినోళ్ళు కూడా తెలుదా మీకు? పుట్టకు కూడా ఏమో మోసైతుకు ఫుండే కదనా ఆడ. పుట్టినోళ్ళు ఎంతమంది? ఏ బాబు మీరు పుట్టలేరా? రైట్. చచ్చిపోయేటోళ్ళు ఎంతమంది? అయితే అక్కడ ఏమంటున్నాడంటే, కాపరిని ఉంచుకున్నది ఎందుకు అంటే, చూడండి ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. స్పీడ్గా వెళ్ళాలి కొంచెం. హెబ్రీ 13:16. ఇంతసేపా? 17 చదువు. సంఘ పెద్దలకు చెప్తున్నా, 2 చేతులు జోడించి. అమ్మగారికి చెప్తున్నా, ఏమబ్బా అది చేయాలా ఇది చేయాలా అని తక్కిడి బిక్కిడి పట్టేవంటే ద్వితీయోపదేశకాండం 28, 21 నుంచి మొదలు. ఎవరి తెగులు నిన్ను వెంటాడుతుంది?
ఏయ్, ఎవరు తెగులు వెంటాడుతుంది? ఆడపిల్లల్లో ఒకరు చదవండి, 28-21, ద్వితీయోపదేశకాండం 28-21. ఎవరు ఈ ఊర్లో బడి పోయలేరా? నువ్వు నాశనం అయిపోయే వరకు. ఇక చూడి 17వ వచనం ఏముంది? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయిచున్నారు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఈ సంఘాలకు ఏం తెగులుందంటే, ఏం రోగం ఉందంటే, మమ్ము అప్పటి నుంచి అన్నీ చేసుకుంటూ వస్తామయ్యా, నువ్వు ఊక చేయాలి. నేనైతే కనుక ₹1,00,000 నెలకి ఇచ్చినా కూడా నీ మాట వినను. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఇదివరకే చెప్పాను, డ్రామాలు నేర్పాలనేది నా ఉద్దేశం అయితే వాక్యమును బట్టి ఆగిపోయాను. ద్వితీయోపదేశకాండం 22:5 ప్రకారంగా. ఇంకో మాటతో చెప్పాలి అనంటే, గలతీలకు రాసిన పత్రిక చదవద్దు కానీ మీ అందరికీ తెలుసు, 5వ అధ్యాయం 19 నుంచి, అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భంలో నేను మరి ఒక అనుభవాన్ని మీకు చెప్తున్నా. పెద్దనాటు విజయరావుని ఎంతమంది చూశారండి? ఓకే, రైట్. నేను ఎందుకు ఈ ప్రస్తావన చెప్తున్నానంటే, తొడుబిడి పడే ప్రతి వారితో దేవుని యొక్క వాక్యము ఘర్షణ పడుతుంది. నీకు మేలు కావాలో శాపం కావాలో కోరుకో. అన్న సేవ చేసినోడు కాదు విజయరావు అన్న, ఒకే డ్రామా మాత్రమే నేర్పాడు. మా నాయన ఇటు సేవ అటు డ్రామాలు. మా నాయనకి 8 మంది పిల్లలైనా ఎర్రలకలైపోయినా ఎవడు లోబడి బ్రతకలేదు ఈ పొద్దుటికి. నేను ఎందుకు సంఘం ఎదుట చెప్తున్నానంటే, తన అతిక్రమములు ఒప్పుకొనగా దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టువాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు బాగుపడతావో విడిచిపెడతావు ఈ రాత్రి వినే వాక్య భాగాలను బట్టి. కారణం ఏమిటి అనంటే, విజయరావన్న 2 పిల్లలు క్షేమంగా, ఓ పాప సేవకునికి పెళ్లి చేసి ఇచ్చాడు, ఓ పాప టీచర్గా పనిచేస్తుంది, ఒక కొడుకు టీచర్గా పనిచేస్తున్నాడు, ఒక కొడుకు పెద్దోడు సేవ చేస్తున్నాడు. మా ఇంట్లో ఆ భాగ్యం లేదు. కారణం, నీవెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి నడిచెదనివో, ఏ నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? 2 తలంపులతో గనక నీవు ఉండినట్లయితే యెహోవా తెగులు నిన్ను వెంటాడుతుంది. అది 22 చదవమా? 27 చదివాం కదా, ద్వితీయోపదేశకాండం 28-21. నెక్స్ట్ 22. ఏమ్మా, రస్తలు పోకుండా బలుముతారా చదువుతారా? గట్టిగా చదవండి. ఎవరంట? రైట్, ఎవరు అయినా ఏ రోగము? నేను ఈ సందర్భంలో మాట అడుగుతాను, చాలా విషయాలు పోల్చి చూసుకుంటాను. యేసుక్రీస్తు అంటే క్రైస్తవుల దేవుడే కదా. జనరల్గా అందరు అనేది ఆడబోండి అనే కదా చెప్పేది. సర్వజన కుల మత జాతి భేదం లేకుండా క్షయరోగం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? రెడ్లు, కాపుళ్ళు, తురకొళ్ళు, బోయళ్ళు, ఈడుగోళ్ళు, ముస్లింలు, క్యాన్సర్, హార్ట్ అటాక్, నెత్తి నొప్పి, లివర్స్ చెడిపోవడం. ఏ కారణం? అందుకొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మరియు మీరు యాలోకమునకు వెళ్ళండి. ఇది మరియు మీరు యాలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చెప్పాలి? వార్తను ప్రకటించండి. ఇంకో మాట ఈ సందర్భంలో చెప్తున్నా, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, నిదానంగా చదువు, మళ్ళీ చదువు. క్రీస్తునందు లోకమును, లోకం అంటే ఎవరండి? మనం ఒకటేనా అనాయ్ అకాయ్ పాపాయ్, మనం ఒకటేనా లోకం అంటే? ఈ ఊరల్లా కలిసి జనరల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ దేశమంతా కూడా
సమస్త దేశంలారని రాత్రి 100వ కీర్తన మొదటి వచనం చదివించాను. అయితే ఈ రాత్రి కాలం నేను చెప్పగలిగేది ఏమిటంటే, యెహోవా క్షయరోగము చేత, ఏమో సప్పగుండవు కదా, ఏం బాగొట్టుకునేవా మరి, ఇంత ముందర చూసుకొని అది సప్పగుంటే బెరిన ముయ్యనే కదా నీ అవతారం. మళ్ళీ కాకపోతే యెహోవా ఏ రోగము చేత, చదువు గట్టిగా, జ్వరము చేతను, మంట చేతను వారికైనా అవకాశం ఇస్తున్నాడు. అందుకొరకే రాత్రి హెచ్చరిక చేసింది, మీరు సువార్త చేస్తున్నారని. సంఘము చేయవలసిన పని సువార్త పని. క్షయరోగము బయట ఉంది, క్షయరోగము లోపల ఉంది. జ్వరము బయట ఉంది, జ్వరము లోపల ఉంది. బయట వాన లేదు, లోపల వాన లేదు. బయట వాన ఉంది, లోపల వాన ఉంది. ఇవన్నిటికీ రెఫరెన్సులు చెప్పాలంటే కుదరదు, ఇప్పుడు టైం లేదు. ఇది చివరి రాత్రి కనుక నేను కొంచెం ముందుకెళ్ళాలి. మన లోయలు, తగ్గులు, మిట్టలు కొంచెం సదురు చేసుకోవాలి. ప్రియులారా, నేను చెప్పగలుగుతున్నా, నన్ను మార్చిన వాక్యము, నన్ను స్థిరపరిచిన వాక్యము, నన్ను నిలవబెట్టిన వాక్యం నిన్నెందుకు నిలవబెట్టడం లేదు? రూతమ్మకి ఏం చెప్పాడు బోయోజు? ఇప్పుడు కాపరి ఎవరు రూతమ్మకి? బోయోజే. అనుమానమేమికా? బోయోజే అత్త ఏం చెప్పింది? అతడు మనకు సమీప బంధువు, అతని మాటను విను, నిలకడగా ఉండుము. చూద్దాం ఇంకా కొంచెం. ఋతు గ్రంథం తీ, అదే 2వ అధ్యాయము, అదే 2వ అధ్యాయం అండి, వచనము 21. వాళ్ళకి అవకాశం ఇస్తాం. రోజు అరుస్తావు కదా నువ్వు, మాకు చేత కాకపోతే నువ్వు చదువుదు. మోయాబీయులైన రూతు ఎట్లుండమని చెప్పింది? సంఘ విశ్వాసులారా, నువ్వు నిలకడగా ఉన్నావా? రూతమ్మకు ఒక పర్మిషన్ వచ్చేసింది, ఒక ఆర్డర్, ఒక ప్రమోషన్ వచ్చేసింది ఎరుగని జనము దగ్గర. ఏమనంటే, నువ్వెట్లుండాలి? ఈనాడు సంఘములో విశ్వాసులు నిలకడగా లేరు. దొంగ మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకనాడు అక్కడ పోవడము, ఒకనాడు ఇక్కడ పోవడము, ఒకనాడు ఆ ప్రార్థనకు పోవడము, ఒకనాడు ఈ ప్రార్థన పోవడం. రక్షణ కూడికలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆత్మీయ స్వస్థత, శరీర స్వస్థత సంఘములోనే జరగాలి. నేనంటాను, స్వస్థతలు లేవని కాదు, కానీ స్వస్థతలు ఉన్నాయి, అవి సంఘములో జరగాలి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టండి. సంఘములోనే జరగాలి. సంఘము కొరకు ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. మరి ఎందుకు ఆయన నీ ప్రార్థన వినడు? అందుకు నిలకడగా ఉండుము అని చెప్పి 22వ వచనం మళ్ళా 23 చదువు. నిలకడ, రూతమ్మ నిలకడగా ఉన్నందుకు బోయోజు గారికి భార్య అయిపోయింది. నీ విశ్వాసమును బట్టి స్థిరంగా ఉండగలిగితే రేపు ప్రభువు వస్తే ఆగమనమున ఈ వధువు సంఘము పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుని వివాహం ఆడబోతుంది. ఆయన కూడా వివాహం చేసుకుంటాడు. దానికి తగిన విధానం ఉన్నది. అయితే నిలకడ లేకుండా సంఘాలు ఈ దినం ఏం చేస్తున్నాయి అంటే, బాగా గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23 నుంచి రండి. ఓకే ఓకే, బాగా తలలెత్తండి. ఇప్పుడు ఏం వినబడుతున్నాయంటే, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు. మీరు ఇక్కడికి వచ్చిన ఎడల మేము ప్రార్థన చేస్తే బాగవుతాయి. నేను అంటాను, సంఘము గొప్ప, అక్కడ ఉండేది గొప్ప. దీని కొరకు ఏం పెట్టాడు? దాని కొరకు ఏం పెట్టాడు? రుజువేమి ఇస్తావు నువ్వు? సబ్జెక్టు చాలామంది మాట్లాడరు, నేను ధైర్యంగా మాట్లాడగలను. ప్రభు పక్షపాతి కాడు. ఒక్కొక్కరికి ఒక వరం ఇచ్చి, నేను మీకు ఇంకా అర్థమయ్యేది చెప్తున్నా. ఇప్పుడు సంఘము అనగా శరీరము, సంఘమునకు శిరస్సు క్రీస్తు. కొలసి 1:18 త్వరగా అయ్యా సహాయం చేయండి. కొలసి 1:18
సంఘము అను శరీరమునకు శిరస్సు ఎవరు? ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే ఎక్కువ అమ్మ బాగా బాగా బుడుకు బాగా ఇది పౌలిట్రా లేచిరా, బైబిల్ తెచ్చుకోవట్లే, త్వరగా రా, బైబిల్ ఆడబెట్టు. నా చిన్న కొడుకు, ఎవరు కొడుకు? నా చిన్న కొడుకు. సుపీనిక కాదు కానీ మీకు గుర్తుండాలని చెప్తున్నా. దీన్ని ఏమంటారు? చెవులున్నోళ్ళు మాటలు వచ్చేటోళ్ళు గట్టిగా చెప్పండి. తదిమ వాళ్ళు ఎవరు తిప్పలు పడద్దు, నువ్వుకెందుకు వ్యర్థంగా. దీన్ని ఏమంటారు? ముందుకు రా బాపట్ల. ఇదేమంటారు? అంగి. ఏమిటికి తొడుక్కున్నాడు? చెప్పాలి గట్టిగా. శరీరానికి తొడుక్కున్నాడు. రైట్, చేయి పెట్టద్దు, అంత కనపడల్లా. ఇప్పుడు ఇది 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 బాగుంది కదా అంగి అమ్మ, బాగుందా? రైట్. సంఘము అను శరీరమునకు శిరస్సు ఎవరు? క్రీస్తే. అంటే మనందరము కలిసి శరీరము, ఆయన శరీరం. అనేకులమైన మనము ఒక్క శరీరముగా పిలువబడుటకు అని కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడతాడు. అన్నిటికీ రెఫరెన్సులు ఇస్తూ పోవాలంటే మనకు ఆలస్యం అవుతుంది. ఇప్పటికే టైం ఎంత అయిందో, నేను 9కి ముగించాలనుకుంటున్నా. రైట్. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒకడు ప్రభువుని నమ్మి దేవుడు నాకు వరం ఇచ్చాడని ఈ చెయ్యిని బీకేస్తాడు. ఏమిటిని బీకేస్తాడు? ఈ చెయ్యి బీకేసినాక తొడుక్కునికి వస్తుందా? ఒకవేళ ఎంత కొడుకైనా కూడా ఎమ్మ నా అంగి తీసుకొని అంటే ఈ చెయ్యి చినిగిపోయిన అంగిని తెచ్చేస్తే తొడుగుతాడా? ఎట్లుండాలి మళ్ళీ ఇది? ఇంకొకడు వచ్చి కాసి ఈ చెయ్యిని బీకేస్తాడు. బాబు నువ్వు లై, ఈ చెయ్యి చూపి, అయ్యగు అది అక్కడికు అట్లాగా, నా నిదిగ్గా ఆయన దిగ్గా, నా నిదిగ్గా. సంఘంలో కొంతమందిని నాకు అనుకూలంగా కొంతమందిని గుంపు చేసుకునేది, కొంతమందిని గుంపు చేసుకునేది. ఈ రెండు చేతులు పోయినాక ఇది తొడుక్కునికి వస్తుందా? గట్టిగా చెప్పండి, ఏమొచ్చేది మీకు? వస్తుందా? సంఘములో 2, 3, 10 మంది, 20 మంది అక్కడ కొంత ఇక్కడ కొంత ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా తీసేసిన తర్వాత ఇది అంగి అని గుర్తుపట్టనికి రాదు. ఇంకొకడు వస్తాడు, ఈ మెడ మీద కాలర్ ఇగ్గేస్తాడు, పట్టుకన్నా ఇది ఇగ్గేస్తాడు. ఇంకా ఎవడు తొడుగుతాడు దాన్ని? ఇంకొకడు వచ్చి కాసి ఇదికురా, ముందరికి రా, గుండెలు ఇచ్చు. నువ్వు ఊకుండా ఏడ నేర్చుకున్నాను గుండె ఏం మసి అంటేది నమ్మకి లే, మాకు మసి ఇచ్చే. నువ్వెప్పుడు నేర్చుకుంటావు? నా వెనకరా, వారిని ఒకటే తెరిన కాలంలో ఉంటే నేర్చుకున్నా. వెనక వస్తే బాగా నేర్పిస్తాను రా, ఇలా ఇచ్చు. ఏం కాదులే బాబు. మొదట ఏమిగ్గేసిరి? 2 చేతులు, తర్వాత ఏమిగ్గేసిరి? తర్వాత ఇప్పుడు యాటికొచ్చా? ఈ 2 ముందు పార్ట్స్ వెనక్కి వచ్చా. ఇవి 2 ఎగేసినాక వెనక మళ్ళీ ఇప్పుడు ఇదొకటి మిగిలిన తొడుక్కుంటాడా? సంఘము యొక్క బతుకు ఇప్పుడు అట్లనే ఉండేది. ఎక్కడుంటే ఫావద్దు? 23 మత్తయి 24, 23 కూర్చోపో, ఇడే కూర్చో, పనికి వస్తావు. మత్తయి 23, 24, 23. ఆ కాలమందు అన్న పెద్దలకు మీకు బాగా 2 చేతులు జోడించి చెప్తాను, మీ కుటుంబాలకు శాపాలు లేకుండా ఈ కూడిక నుంచి అయినా మీరు నడుం కట్టండి. బహు చక్కగా పాడతారు. నిదురలేవరా మానవా, ఏం రాగమన. లూసిఫర్ మంచి సంగీత విద్వాంసుడండి, కానీ అక్షయము గర్వం పెట్టుకొని పతనమైపోయాడు. పాడుట మంచిదే, ప్రార్థించుట మంచిది, ఇవన్నీ ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. ఆ కాలమందు అయ్యగారు అమ్మ అక్క ఎవడైనాను, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని ఇప్పుడు ఏం లేదుగా. ఈ నన్ను ఎవరికైనా చెప్పుకోండి, కానీ సంఘాలలో ఏమీ లేదు. మాకు డబ్బులు పంపించండి, మేము ప్రార్థన చేస్తాము, మీ దగ్గరకు వచ్చిపోతుండండి, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న ఉద్యోగాలు వస్తాయి, పరీక్షలు రాయకుండా పాస్ అవుతారు, మీరు పంపించుకుంటుండాల. ఈ సంఘం పనికి మాలిందేనా సంఘము? నేను ఒక మాట చెప్తున్నా, అది ఎంత పనికి మాలిన సంఘమైనా దాని ద్వారా క్రీస్తుకు మహిమ ఉన్నది, దాని ద్వారా సువార్త జరుగుతుంది, అదొక సంఘము అని అనబడుతుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ఇదిగో ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడున్నాడు అని చెప్పిన ఎడలా ఇది బాగా గుర్తుపెట్టుకో, నమ్మకుడి. ఎవరికి చెప్పాడు ఈ మాట?
యేసయ్యను వెంబడించే వాళ్ళకే. ఏయ్, ఇంకొక మాట చెప్తాను ఇక్కడ. కృపావరాలు ఉన్నాయా, దేవుడు కృపావరాలు ఇస్తాడు అని. రైట్. ఈ కుడి చేతికి ఒక వరం, ఎడమ చేతికి ఒక వరం, కుడి కన్నుకు ఒక వరం, ఎడమ కంటికి ఒక వరం, ఈ తలకు ఒక వరం. మన సర్వ శరీరంలోని అవయవాలన్నీ కూడా ఈ శరీరానికే సేవ చేయాలన్నా, ఈ కృపవరాలన్నీ పక్కకు పోవాలన్నా? అరే, ఈ కన్ను పక్కకు పోవాలన్నా? పక్కకు పోతే ఏమవుతుంది? క్షేమము ఎప్పుడు ఎక్కడుంటే క్షేమం అవుతుంది? ఈ తలకంటుకొని శరీరానికి అంటుకొని కన్ను ఇక్కడే ఉంటే దీనికి స్పర్శ ఉంటుంది, రక్తం ఉంటుంది, ప్రసరణ ఉంటుంది, భద్రత ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దీనికి వేరుగా ఉంటే అది ఎండిపోతుంది, ఇది లొట్ట అవుతుంది. ఇది ఇంత చెప్పనీకి రాదన్నా? అట్టకు వచ్చినారు మీరు. ఈ చెయ్యి పక్కకు పోయిందనుకో ఏమవుతుంది? ఇది ఎండిపోతుంది, అంగవైకల్యం కలిగిన వాడవుతాడు. ఈ కాళ్ళు ఇవన్నీ కూడా శరీరము కొరకే. అందుకొరకే నేను ఏమంటున్నానంటే, వాటి వివరణ చాలా ఉంది, కానీ కృపావరములు నానా విధములుగా ఉండినను ఏ ఊర్లో సంఘం ఉందో ఆ సంఘము కొరకు పాటుపడాలి. ఈ సంఘము కొరకు దేవుడు రక్తం ఇచ్చాడు. అపోస్తుల కార్యం 20:28 చూడి. సారా 23లో ఆగాలి, అక్కడ చాలా ఉన్నాయి ఇంకా. చదువు. సంఘము ఎవంది కాదు, బాగా గుర్తుపెట్టుకో. ప్రాణదాత, విమోచకుడు, రక్షించుటకు వచ్చిన ఆ శిలువదాత, ప్రాణదాత, అమరుడైన దేవుడు. తలకు ముండ్ల కిరీటం, ప్రక్కలో బల్లెపోటు, అరిచేతుల్లో మనకు విని అలవాటే. కానీ నువ్వు గనక పశ్చాత్తాప హృదయంతో క్రీస్తుని తెలుసుకుంటే సంఘము ఎంత క్షీణిస్తుందో, సంఘం ఎంత క్షీణిస్తుందో నీకు అర్థమైపోతుంది. బాగా గుర్తుపెట్టుకో. సరే, కంటిన్యూ చేయండి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఇదిగో అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. రౌండ్ చేసుకోండి. నమ్మకుడి, ఆడ 3 మాటలు ఉంటాయి. వెళ్ళకుడి, నమ్మకుడి అని ఇంకా 2 మాటలు వస్తాయి. కంటిన్యూ చేయండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి ఆ విధం. కొంచెం ఉండు, నా వైపు చూడండి. కనికిడి ఏలియాని ఎంతమంది చూశారు బాబు? దాన్ని బంద్ చేయండి. కనికిడి ఏలియాని ఎంతమంది చూశారు? ఓకే, రైట్. ఆయనకు చదువు లేదు, బయట నుంచి ప్రభు పిలిచాడు, ఆయనకు ఒక వరం ఇచ్చాడు. రోగుల కొరకు ప్రార్థన చేసే వరం ఇచ్చాడు. బాగా వినండి, ఇది అనుభవంతో నేను చెప్తున్న మాట. ఊర్లో ఒక మాలోళ్ళ అబ్బాయి గొర్రెలు కాస్తుంటే ఆ బాబుకి ఏం జబ్బునిందో ఏం కథనో కానీ బాగా అయింది. మేలుగా కృతజ్ఞతగా నేను ఏమన్నాడు అంటే, ఆ అబ్బాయి, అన్నా నువ్వు నా కొరకు ప్రార్థన చేసినావు, ఎంత కష్టపడ్డావో ఏమో, నేను ఒక పొటేల్ని ఇస్తాను అన్నాడు. ఎవరికి? ప్రార్థన చేసిన గారికి. ఇది సంఘంలో వినపడింది. ఆయనకి ఎట్లా ఇస్తాడు? సంఘానికి ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఆడ శోధన ఏమొచ్చింది? ఆ శోధన ఏమొచ్చింది? డబ్బే కదా. ఇప్పుడు పొటేల్ని అమ్మితే ఏ రూపం వస్తుంది? డబ్బు రూపమే కదా. అది ఇప్పుడు అందరికీ ఆటంకంగానే మారింది. అందుకొరకే కొలసీలకు రాసిన పత్రికలో అంటాడు, సంఘములో విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏమి చేయుడి? చంపివేయుడి. చూడ మాట. అధ్యాయము వచనం చెప్పేస్తే ఏమిటిని? ఆ ధనాపేక్ష దేనితో సమానము? నేను పెద్దలకు చెప్తున్నా, అప్పటి నుంచి వెనక నుంచి ఏం చేసుకుంటూ వచ్చినాం అది వేరు. ఇప్పుడైతే 17:30 ఏమంటాడంటే, అపోస్తుల కార్యం 17:30 ఇది ఖచ్చితంగా అవసరం. చూడి, ఆజ్ఞ అంటున్నాడు. అది ఆ అజ్ఞాన కాలములను ఇప్పుడైతే అంతటా ఆజ్ఞ, ఇది ఖచ్చితమైన ఆజ్ఞ. అందరూ మారు మనసు పొందాలి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ వీటన్నిటిని నేను ముందుకు తీసుకొని రాను. ప్రియ దేవుని పెద్దలారా, సంఘము కొరకు మీరు నిలిచారు, మంచిది. అయితే దేవుని సొమ్మును వడ్డీలకి ఇవ్వద్దండి దయచేసి. వాటన్నిటికీ రెఫరెన్స్లు ఇప్పుడు చూపడం అది వీలు కాదు. సంపూర్ణంగా సువార్త చేయండి. సంఘములో విశ్వాసులు ఉన్నంత వరకు డబ్బుకు కొదవలేదు. నా అనుభవం ఇది. ప్రభు స్తోత్రం. చప్పట్లు కొట్టండి, కొట్టు చప్పట్లు.
అందుకొరకే భక్తుడు అన్నాడు, ఈ పాట అందరూ పాడదాం వచ్చు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ అగో, విశ్వాసమునకు కర్త, నిరీక్షణకు కర్త, నీ యాత్ర జీవితానికి కర్త ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా, ఆయన వాక్యం లేకుండా నువ్వేం చేయలేవు. నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే 50 ఏండ్ల నుంచి ఈ వాక్యం నా హృదయంలోనికి వచ్చినప్పటి నుంచి ఇది అయిపోలేదు. ఎంతమందికి పంచిన ఇది అయిపోలేదు, నేను తగ్గలేదు, అది నాలో మండుతూ ఉన్నది. లూకాసు వార్త 12:35 చూడి, లూకాసు వార్త 12:35. అకో ఏ నడుములు? మన హృదయం అనే నడుము, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. చాలు చాలు చాలు, మీ దీపములు వెలుగుచుండాలి. ఇదివరకు అన్న చదివాడు, మీ బలిపీఠం మీద అగ్ని నిత్యం ఏం కావాలి? అది ఏం కాకూడదు, అది ఆరిపోకూడదు. సరే, ఏది ఏమై ఉన్నా మత్తయి సువార్త 24:23 నుంచి చదువుకుంటూ వస్తూ క్రీస్తు ఆడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్పినా ఏం చేయదు. కానీ జనాలు పోయిందే. కాపరుండేది దేని కొరకు? మీరు పెట్టిన బో తిన్నికే కాదు, ఆ బో తినుకుంటానే మిమ్మల్ని కావిలి కాయాలి, ఆ అన్నం తినుకుంటానే కావిలి కాయాలి. ఏమన్నాడు 17వ వచనంలో, ఎబ్రి 13:17. అక్కడ కింది మాటకు రాలేదు మనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఆనందముతో చేయనట్లు వారి మాట. కాపరి అంటే చాలా అభిమానం, నేను ఒప్పుకుంటాను. కాపరి చెప్పిన వాక్యానికి ఖచ్చితంగా లోబడండి. సార్ కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించి బలానమ్మకమైన దాసుడు అనిపించుకో. రేపు రెట్టింపు నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. కనుక ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ సంఘాలన్నీ కూడా ఎక్కడెక్కడో పోయి వస్తున్నాయి. వీటికి రండి బాగా అవుతారు, వాటికి రండి బాగా అవుతారంటే క్రీస్తు చెప్పాడు, వెళ్ళకుడి, నమ్మకుడి. 24వ వచనం చదువు, మత్తయి 24:24. వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము ఏం చేయుటకు, ఇంకా ఓయ్ యేసునామమే, బైబిలే. ఇది తబ్బిబ్బులో ఏమంటారంటే చాలామంది, మన సార్కి మన పెద్దలకి బలం అంట వచ్చేదమ్మా, వాళ్ళు బైబిలే చెప్తారు, వీళ్ళు బైబిలే చెప్తారమ్మా, వాళ్ళు ఏమైనంటారు, వీళ్ళు ఆమెనంటారమ్మా, వాళ్ళు ప్రార్థన చేసి నూనె ఇస్తామంటారు, మన వాళ్ళు కూడా ప్రార్థన చేస్తామని నూనె తేపండి అంటారు. అంత ఒకటేనమ్మా. ఏంటికమ్మా ఇంత రోగం వీళ్ళకి? అయితే ఏమని చదువుతావు? మళ్ళీ చదివి 24. యా క్రీస్తులు బైబిలే పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, కానీ ప్రవర్తన వేరు, నడువడి వేరు. ఈ మాటలు నీకు ఎవడు ఈ దినాలలో చెప్పడు, బోధించడు. పొద్దున్న డబ్బులు ఇయ్యరని వాడిని చేర్చుకున్నద్దండని, మా పరిచర్యను గబ్బులు చెప్తాడని. ఇంకా చదువు అన్న, గట్టి చదువు. వచ్చి సాధ్యమైతే ఎవరు ఆడ సంఘ పెద్దలు చెప్పే మాటలా, యేసుక్రీస్తు చెప్పే మాటలా, ఎవరు చెప్పే మాటలు? వాళ్ళు చెప్పని కొంచెం, ఎవరు చెప్పే మాటలు అవి? పలుముదావా కలవడి యేసుక్రీస్తు చెప్పే మాటలేనా? అదే అనుమానం ఉంటే మళ్ళా ఎవరు చెప్పే మాటలు? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై ఏం చేస్తారు? సూచక క్రియలు అంటే నేను చెప్తాను. నా భార్య చచ్చిపోయింది, అయ్యా యేసునామంలో నేను బ్రతికిస్తాను, సమాధి కాటికి పోదాం రాని నన్ను తోలుకొని పోతాడు. నన్ను భార్య మీద యేసుస్వామి కంటే తీపున్నోడైతే ఆ సమాధి కాటికి పోతాను. వాడు ఏం శక్తి పట్టుకుంటాడో ఏమో కానీ మొత్తానికి నా భార్యను లేపుకొస్తాడు. ఇంకా దేవుడు వచ్చినట్లే కదా. చెప్పండి, ఎవరు వచ్చినట్లే? ఇంకా ఆయన వెనక ఫామా? మీకేమొచ్చింది? మీరు ఊరుకున్నాను. ఫామా ఫతం కదా, ఇంక ఇటుకి తక్కువే కదా, ఆటికే కదా ఎక్కువ. ఏయ్ ఆటికే కదా ఎక్కువ. ఆడేమంటాడు యేసయ్య? ఆడేమంటాడు? ఆయనే చదవని బ్రదర్, చదువు. ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, నమ్మద్దు. ఇంకా
వచ్చి సాధ్యమైతే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము ఆ, మోసపరచుటకై ఆ, గొప్ప సూచక క్రియలను ఆ, మహత్ కార్యములను ఆ. కనబరచెదరు. ఇంకా ఏమంటాడు? ఇదిగో ముందుగా ఆ, నేను మీతో చెప్పి ఉన్నాను అవు కాబట్టి ఆ, ఎవరైనను ఆ. ఇదిగో అరణ్యములో ఉన్న ఓ అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను మీతో చెప్పినను వెళ్ళకుడి. పైన ఏమన్నాడు? నమ్మకుడి. కింద ఏం చెప్పాడు? ఇంకా దాని కింద అంటాడు ఒక మాట, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను ఈడ కాదు లోపల గదిలో ఉన్నాడని చెప్పినా. ఇది విశ్వాసుల యొక్క నిలకడండి. ఎంతమంది ఓ అంటే నేను అడుగుతా, మీరు వెనకైతే ముందు యేసు ప్రభువు తైలాభిషేక పండగలు జరపడానికి వచ్చాను నా ఈ లోకానికి, అభిషేక భోజనాలు పెట్టడానికి వచ్చాను. ఎవరా నీకు చెప్పింది? రేయ్ ఎవరా నీకు చెప్పింది? ఒక్క రెఫరెన్స్ ఇస్తావను? 3 రోజులు బోధ చేస్తే వాళ్ళు మూర్చిల్లిపోతారు, ఆకలి కొంటారు అని చెప్పి వాళ్ళకి ఏమైనా భోజనం పెట్టండి అని శిష్యులను అడిగితే ఇంతమందికి మా మేడ పెడదాం అంటే ఏమన్నా ఉందే అని అంటే ఎవరో రొట్టెలు చేపలు ఇస్తే దాన్ని ఆశీర్వదించి పంచి పెడితే ఇంకాడ తినింది లెక్కుంది, గంపలు ఉన్నాయి. క్రీస్తు వాక్యము మీద గనుక నువ్వు ఉండగలిగితే ఏ సంఘము బలహీనంగా ఉండదు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి కంటిన్యూ చేయండి. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు వీళ్ళే చదివితే బాగుంటుంది అని నా రాజ్యంలో ప్రవేశింపడు గాని ఏమేమంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని కొంచెం తలపైకి ఎత్తుకో. పరలోకమందు ఏయ్ తండ్రి చిత్త ప్రకారము అది మన సార్ చెప్పినా, నేను చెప్పినానా, మీ నాయన చెప్పినాడా, మన ఊరు సంఘ పెద్దలు చెప్పిరా? మరి ఎవరు చెప్పిరే? యా దేవుడు? మరి గట్టి చెప్పా మాట. మరి అది పడిన కాడికి నన్ను వాళ్ళకు పో. మళ్ళీ చదువు. ప్రభువా ప్రభువా ఆ, అని నన్ను పిలుచు ప్రతివాడును ఆ, పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని ఆ, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము ఆ. చేయువాడే ప్రవేశించును. ఇంకా చదువు. ఆ దినమందు 22వ వచనం చదువుతున్నాడు ఇప్పుడు అన్న. పాపంలో బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు యేసు ప్రభువు ఏమంటాడో, ఆ బోధకులు ఏమంటారో ఇప్పుడు బాగా జడ్జిమెంట్ జరుగుతూ ఉన్నది. బాగా చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి అడా బాగా చూసుకోండి. ఆ దినమందు అంటే తీర్పు దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున యా నామము? నీ నామమున అది యా నామము? ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? యా నామము? యేసు నామమున ఏం వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? యా నామము? యేసు నామమున ఇంకా అద్భుతములు ఆ, అని చెప్పుదురు. ఆ, అప్పుడు ఆ. నేను మిమ్మల్ని ఎన్నడూ ఆగా చిన్నగా పోదన్నమాట. అప్పుడు అంటే ఎప్పుడు? అదే ఆ జడ్జిమెంట్ జరిగేటప్పుడు. అప్పుడు నేనంటే ఎవరు? గట్టి యేసుక్రీస్తు అమ్మ. నేనంటే ఎవరు? ఎన్నడు అంటే వాళ్ళేమో నీ నామమున అంటున్నారు. నీ నామమున దయ్యాలు, నీ నామమున అద్భుతాలు, నీ పేరు మీదనే చేస్తే మెప్పు మమ్మల్ని దొబ్బొద్దని వాళ్ళు మొత్తుకున్నారు. ఆయన అంటాడు నేను మిమ్మును అన్న. బైబిల్ మీ దగ్గర ఉంది అట్లా? చదవండి ఆ మాట. 22వ వచనం బ్రదర్ చదువు. అదే అయ్యగారు వాళ్ళు చదవను, కొంచెం నువ్వు నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. వాళ్ళు చదవనే. 7:22 మత్తయి 7:22. అయ్యయ్యో. ఆ దినమందు ఆ, అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? యేసుక్రీస్తు నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? యేసుక్రీస్తు నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? నీ నామమున అంటే యేసుక్రీస్తు నామమున అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. కొంచెం కూడా గుక్కు పట్టి చదివితే బాగుంటుంది. నీ అంత అల్లరోడు అంటే ఇంకా వానికి ఆటికి పోతుంది. అట్లా కీ పెట్టాలి మరడా. చదువు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. కట్ చేసి సార్ అప్పో ఇంత ఇంత నువ్వు కూడా సార్ కంటే కొంచెం యవనాసుడు, నువ్వేం ఊపిరి పట్టుకుంటు. ఎన్నడూను ఎరుగను. ఏయ్ రైట్. ఎన్నడు అంటే సోమవారము. ఎర్రగను అని ఆ మాట పలకండి. ఇట్లా పట్టుకో, పిడికిలు పట్టుకో, పిడికిలు పట్టుకో.
పట్టుకో పిడికిలు పట్టుకో. ఏ జోక్ చేస్తారా? నేనేమన్నా సర్కస్ కళాకారుని అనుకుంటా? ఆడ ఆ మాటలు ఉన్నాయి మీకు. మీరు ఇన్నా వినకపోయినా నిలకడగా ఉండాలని మాటలు చెప్తున్నా. రూతమ్మకు బోయోజు ఏం చెప్పిండు? గట్టిగా మాట్లాడు, ఎట్లా నిలబడు. అత్త నయోమి ఏం చెప్పింది? సంఘములో మీరు నిలకడగా ఉండాలి, వాక్యం బట్టి, సంఘాన్ని బట్టి. అప్పుడు నేను మిమ్మును రైట్ ఎరగనంటే ఎర్రగను అంటే తెలియదు అనమాట కదా. రైట్, ఓకే. సోమవారము ఇట్లా చేయబెట్టు, పైకెత్తు, ఎత్తు, ఇట్లా తిప్పు, చెయ్యి ఇట్లా తిప్పు. ఈ మైకి ఎగుతా చూడు, నాకు పిచ్చుగాని లేపితే ఇట్లా పైకి తిప్ప. మీరే పోయేది కిమ్మున దుడ్లు పిచ్చుకునేది, ఆ యొక్క ఈ యొక్క జమ అయ్యేది. సంఘ పెద్దలు చూస్తే ఇటు చెల్లరంగా మళ్ళీ అయ్యగా చెప్తారు, అయ్యా మన మీద బాధ చేస్తాడు. కిమ్మున బావులో కిమ్మున వచ్చి చచ్చుకున్నలా నేల పంది కొక్కులు తయారయ్యేవి. ఇప్పుడు నేను మంటతో మాట్లాడుతున్నా, వేదనతో మాట్లాడుతున్న ఈ చివరి దశలో ఎక్కడికి పోయిన సమయాన్ని వృధా చేయను. నేను మిమ్మల్ని ఎన్నడూ చేయలేపు. పైకి సోమవారము మీరు అన్నలా ఎర్రగను, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారము 2022. మరి ఈ పోయినోళ్ళు ఏమి, వాళ్ళేమి, ఎక్కడ బావులు వీళ్ళంతా? రోషం ఉంటే, పౌరుషం ఉంటే, నేను చెప్తున్నా సంఘ పెద్దలకు, రోషము పౌరుషము ఉంటే ఇవాళ 2 మాటలు మీకు తగిలిచ్చి వదిలిపెట్టేస్తాను. చూడండి, మొదటి సమయాలు 26:15 చదువు. మొదటి సమయాలు 26:15. నీవు మగవాడవు కావా? నీకు రాదుకుండా మా ఒళ్ళు అవుతారు పెద్ద మనుషులు. చదవండి. ఆగుదాం. అక్కడ సన్నివేశం ఏమిటంటే, సౌలు యొక్క అంగరక్షకుడైన అబ్నేరును గురించి దావీదు మాట్లాడుతున్నాడు. అంగరక్షకుడైనటువంటి ఈ అబ్నేరు సౌలుకి కాపలగాయాలి, కానీ దావీదును చంపాలని సౌలు వస్తున్నాడు. గుర్తుగా ఏం చేశాడంటే, ఒక నీళ్ళ బుడ్డి, ఒక ఈటె, ఆయన వస్త్రాన్ని కోసుకొని బయటకు వచ్చి ఒక ఎత్తైన కొండ మీద నిలబడి, అబ్నేరు బాగా గాఢ నిద్రపోయినాడు. అబ్నేరు ఉందా మాట? చదువు మాట, చదువన్నా. అభిషేకింపబడిన రాజుకు కావిలి కాయకుండా నిద్రపోతివే. నేను అడ్డున్న పెద్దలకి, రక్తము కార్చిన సంఘమును గనక మీరు కాయకపోయినట్లయితే కాపరి కంటే ముందు మీరే ముద్దాయిలు. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ ఎవరికి తెలుసు? మీకు తెలుసు, కాపరికి తెలియవు. కొన్నేళ్ళ నుండి ఇట్లనే పరిచయం అయితే అన్ని విషయాలు తెలిసి అన్ని రకాలుగా ఎక్కడ కట్లు కట్టాలి, ఎక్కడ రుద్దాలి, ఎక్కడ తైలం పోయాలి, ఎక్కడ అన్నీ చూసుకొని పనిచేస్తాడు. ఆయన కాపరికి మీరు సపోర్ట్ ఉండకపోతే పరిచర్య జరగవు. ఇప్పుడు మహిమరాజు గారు కూడా సంఘంలో పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళుగా వస్తుంది ఉండబట్టి పెద్దలు, యూత్ అందరూ కూడా ఆయన పక్షాన ఉన్నారు కాబట్టి సంఘంలో పరిచర్య నిలకడగా నిలబడి ఉంది. కనుక నేను చెప్పేది ఏమిటి మీకు ఏనంటే, అబ్నేరు నువ్వు ఏమి కావా, ఏమి కావా అన్నా? మీరు మగోళ్ళు అయితే వాళ్ళని సిగ్గు తీయాలనేది కాదు, నాకేం వాక్యంలో ఉండదన్నా. అసలు ఉందా లేదు? ఏముంది? చదువు, గట్టిగా చదువు. గట్టిగా చదువు అంటే చదువు. రేపు ఇదే మాట వినకుండా ఉండాలి అంటే నమ్మకంగా కావిలి కాయాలి. చూడు, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ముగిస్తున్నా. వాళ్ళకే వదిలిపెడదాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం అనా. హోషేయ, దానియేలు గ్రంథం అయినాక హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొని మగసిరి కలవాడై. ఏమి సిరి? క్రీస్తు యొక్క శక్తి సంఘానికి ఉండాలి, అది మన మగసిరి. క్రీస్తు యొక్క లక్షణములు పెద్దలకు ఉండాలి, కాపరికి ఉండాలి, విశ్వాసులకు ఉండాలి. అప్పుడు నిలకడగా ఉంటాం. అప్పుడు సంఘము కట్టబడుతుంది, సమాధాన అభివృద్ధి చెందుతుంది. అప్పుడు సంఘపు యొక్క పరిచర్య నలుమూలల విస్తరిస్తుంది. కనుక రూతమ్మ తీరు మనం నిలకడగా ఉండాలి అని అంటే అపోస్తలుల కార్యం 14:22.
ఎవరైనా చదవచ్చు. అపోస్తల కార్యం 14:22 త్వరగా. అప్పుడు శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు మనం ఎట్లుండాలి అక్క, ఎట్లుండాలి? ఆడ బాగా అవుతుందంటే ఫావచ్చా? నీకే చెప్పేది ఫావచ్చా? అమ్మ సంఘాలు లక్షలు పెట్టి కోట్లు పెట్టి కట్టిస్తే ఆ కాలం తాగుబోతులు కూడా అట్లనే పడుకుంటా లేచుకుంటా మనల్ని ఈ స్థానానికి తెచ్చిపెడితే కిమ్మున పోయేది, దీన్ని పాలు లేపెట్టేది. ఇది సంఘమా కాదా? ఇది సంఘమా కాదా? మరి ఎట్లా పోతావు? నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని అందరినీ. బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాట, గమనించండి. ఇక్కడ యేసు ప్రభు అక్కడక్కడ ఒకటి బాగా అవుతుంది అన్నాడా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అన్నాడా? చెప్పండి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అన్నాడా? అక్కడక్కడ వండి అన్నాడా? నేను అంటానండి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అనే మాట బైబిల్లో విలువ లేకుండా అయిపోయింది ఈ దినం. మీరు అనుకుంటారు నా శరీరం నిండా రోగాలే, అయినా సంతోషం. రోజు 3 సార్లు సూదేసుకున్నలా అయినా సంతోషం. కడుపు మందమైపోయేది, ఈడగుచ్చి ఆడగుచ్చి ఇన్సులిన్ వేసుకోవాలి. నా గుండెకు 2015లో స్టంట్ వేశారు. రెస్ట్ లేకుండా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి కేక వేయడమే. కనుక ఇక్కడున్నాడు అక్కడున్నాడు అనేది కాదు, ఎక్కడెక్కడో ఉన్నాడనుకొని అక్కడక్కడ తిరిగెదవేళ నిజమగు దేవుడు నీలో ఉండగా, నిజమగు దేవుడు నీలో ఉండగా వేరే కలదా దేవాలయము. యేసుక్రీస్తు ఆడున్నాడు. ఇంకో మాట చెప్తాను, లేటెస్ట్ మోడల్ అని కొందరు ఒక్కొక్క చోట ఓ రకమని. చివరిగా చూడు ఎబ్రి 13:8. ఓకే త్వరగా, ఎబ్రి 13:8. ఇది ప్రతి వారికి అవసరమైన మాట. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడు చాలు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా. బోయజు మారని దేవుడవు నీవేనయ్యా. బోయజు మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై. అందుకొరకే నా తండ్రిని రక్షించిన దేవుడు, నా తల్లిని రక్షించిన దేవుడు వాక్యరీతిగా నా ఎద్దుకు వచ్చాడు. ఇది వరకు ఆరిపోలేదు, వాక్యం మీదనే నిలిచి ఉన్నా. అన్నం ఉండినా లేకపోయినా, బట్టలు ఉండినా లేకపోయినా, భార్య ఉండినా లేకపోయినా, తల్లి ఉండినా లేకపోయినా, తండ్రి ఉండినా లేకపోయినా, ఆరోగ్యం ఉండినా లేకపోయినా, రోగం ఉన్నా కదలకపోయినా నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. శ్రమలలో ఆనందం, కష్టాలలో ఆనందం. ఒక మాటతో చెప్పాలి అని అంటే, ఎన్ని శ్రమలు నీకున్నాయో అంత ధన్యులు మీరు. ఎన్ని హింసలున్నాయో అంత ధన్యులు మీరు. శ్రమలు లేని వారు క్రైస్తవులు కాదు, యేసుక్రీస్తుని ఎరగని వారు. ఇది ముమ్మాటికి సత్యం. ప్రభువే చెప్పాడు నోటితో. చాలా వరకు ఇన్ని దినాలే ఈ శ్రమలు ఉండేది అన్నట్టుగా చాలామంది భ్రమపడుతున్నారు. అది తప్పు. యేసు ప్రభువే నోటితో చెప్పాడు. 16:33 ఏమనుంది? ఆ అధ్యాయం మీరే బుడుకోవాలి. చూసుకోండి. ఇంకా యోహాను సువార్త 16:33. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. అక్కడ స్టార్టింగ్ నుంచి ఏముందంటే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు చెప్పుచున్నాను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు. లోకంలో ఏమి కలుగును అక్క? ఏం కలుగును? అక్కడిక్కడ బాగుద్దండి. ఇక నేను చెప్తాను. కాపరు ఉన్నాడు, పెద్దలు ఉన్నారు. అన్న పెద్దలు ఇట్రండి.
అన్న పెద్దలకి రండి, ముందరికి రండి, రండి. నానేమే మిమ్మల్ని నాన్న మనిషి రండి రండి. ఏంటికి నాకుతారు మా ఎన్నోళ్ళు వస్తాయి. అట్లా నిలబడండి. రైట్, ఈడే 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 అక్కడ మళ్ళీ అక్కడ నిలబడండి. రైట్ రైట్. యాకోబు 5:13 నుంచి ఆడ పెద్దలకు ఏం బాధ్యత అప్పగించినాడో చూద్దాం బ్రదర్. యాకోబు 5:13 బ్రదర్. యాకోబు 5:13 నుంచి కంటిన్యూగా లేదు చదివితే ఓకే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అక్కో ఎవరిని పిల్లలు మీరు? అక్కడిక్కడ నలుదిక్కులు చూసి ఉరకద్దండి, పెద్దల్ని పట్టుకోండి గట్టిగా. సంఘ పెద్దలను పిలవలను. ఎవరు ఎవరికి? ఎవరు ఏమి రాచి చదువు. ఎవరి కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? ఓకే చదువు. ఆ రోగిని ఏమి చేయను? చప్పట్లు కొట్టండి అందరూ. ప్రభు మహిమ కలుగును గాక. సంఘములో కార్యాలు జరగాలి. అప్పుడు గ్రామములో దేవునికి మహిమ. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని. ఇంకా పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ కూడా దొరుకును. చివరి మాట అపోస్తలుల కార్యం 20:28. అక్కడ కూడా పెద్దలకు ఏం బాధ్యత ఇచ్చాడో చూద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఓ పెద్దలారా, తెరనకల్ పెద్దలారా, యువ నాయకులారా, చాలా మంచిది మీరు నడుంగట్టారు. వెనక్కి చూడద్దు. ఇంకా దేవుని మందను కాసే భాగ్యము దేవుడు మీకు ఇచ్చాడు. ఇది గొప్ప బాధ్యత. దీని గురించి మాట్లాడు సమయం చాలదు. కానీ కిందికి రా. ఏమంటాడు? ఆ యావత్తు ఉండుడి. చాలిక అక్కడికి వద్దు. నేను చెప్తున్నా అన్న, మీకు నిండు వందనాలు. నిలబడినందుకు పై కూర్చోండి. నిండు వందనాలు. నేను చెప్తున్నా అయ్యా, మా కాపరితో మీరు బాగా మాట్లాడండి. ఆత్మచేత అని అయ్యగారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మా పెద్దలు రోగుల కొరకు భారం కలిగి ప్రార్థన చేసే భారం వాళ్ళ మీద ఉంచండి అని మీరు ప్రార్థన చేయండి. ఇది సంఘం ఎట్లుంటుందంటే మహిమ కలిగిన సంఘము. ఏ సంఘము? ఇది మహిమ గల సంఘముగా ఉండుటకే ప్రభు సమర్పించుకునిండేది. ప్రభుచితం అయితే మరొకసారి వచ్చినప్పుడు అనేక విషయాలు మాట్లాడుకుంటే విశ్వాసంలో బలపడదాం. సావధానంగా విన్న మీకు మరి పెద్దలు చిన్నగా తగ్గించుకొని వచ్చి నిలవబడ్డారు. మీ మీద అయితే బాధ్యతలు ఉన్నాయి. మీరు నమ్మకంగా ఉండండి. సువార్త నమ్మకంగా చేయండి. బాగా యువనాయకుడు మీ మధ్య ఉన్నాడు. కలిసి బాగా ముందుకెళ్ళండి. యవన కాలమున కాడిమోయట నరునికి మేలు. విలాపవాక్యం 3:27 ప్రకారంగా అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. 50 ఏళ్ళ కిందట ఆ మాట నాలోనికి వచ్చింది. ఇప్పుడు ఇక ఆరిపోలేదు. వాక్య ప్రకారంగా జీవించండి. రేపు ఈ స్వస్థతలు ఇవన్నీ కుదరవు, అవి సంఘంలోనే జరగాలి. నేను ఎన్నడూ ఎరగనన్నాడు. సోమవారం ఎరగను, మంగళవారం ఎరగను, బుధవారం ఎరగను, గురువారం ఎరగను, శుక్రవారం ఎరగను, శనివారం ఎన్నడూ ఎరగను అంటూ ఒక మాట అన్నాడు. ఏం చేసిన వాళ్ళు అంటే వాళ్ళు అబ్బా అక్రమము అంటే క్రమము తప్పిందంతా ఏమవుతుంది? అక్రమము. అయ్యగారికి సమయం. ఈ సమయంలో వాక్యం ఫలించలాగా ప్రార్థన చేసుకుందాం. మన మాజీ సంఘ పెద్ద ట్రెజరర్ గారు జీవన్ సార్ గారు ముందుకు వచ్చి వాక్యం ఫలించలాగున సార్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వేలకు వందనాలు. మా సంఘములకు మీ దాసుని పంపి హెచ్చరించి బుద్ధి చెప్పి నేర్పించిన వాక్య భాగాలను బట్టి వందనాలు. మా సంఘంలో ఉన్న ప్రతి ప్రియులు ఈ వాక్యాన్ని విని నిలకడైన మనసును కలిగి నిన్ను వెంబడించే భాగ్యము దయచేయమని, ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని, మీ దాసుని అంచెలంచెలుగా మళ్ళా ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి బలంగా వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామముపేట వేడుకొంచున్నాను తండ్రి. అయ్యగారు మన దగ్గరకు వచ్చి ఎంతో ప్రయాసతో మరి అంత దూరం నుండి ప్రయాణం చేసి మరి మనకు వచ్చి దేవుని వాక్యము మరి అందించి మనల్ని అందరినీ వాక్యంతో బలపరిచినందుకు అయ్యగారికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఆయన
వృద్ధాప్యంలో ఉంటుండగా మరి ఆయన విసుగు పడకుండగా మన దగ్గరకు చేరి ఈ యొక్క వాక్యం అందించినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. సంఘమును గురించి ఆయన ఎంతో ప్రయాసతో ఈ యొక్క మాటలను ఈ దినమందు చెప్పినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. మరి సంఘము అనగా మనమందరం కలిస్తేనే సంఘం. మరి మన సంఘంలో వాక్యం సరిగా లేదు అని నాకు కొన్ని సంవత్సరాల కిందనే నాకు వినబడుతున్నది. మీకు అక్కడ సంఘం సరిపోదు, రండి మా దగ్గరకని ఒక సేవకుడు నన్ను పిలిచినప్పుడు నేను అదే మాట చెప్పినాను. అయ్యా, మేమైతే మీ దగ్గరకు వస్తాం, మీ దగ్గరకు వచ్చి వాక్యం అక్కడ వింటే మరి మేమైతే రాగలము, మరి మిగతామైన వాళ్ళ గతి ఏం చెప్తావు? మీరే వచ్చి మా సంఘంలో మరి వాక్య పరిచర్య చేయండి అని నేను ఆ యొక్క సేవకుని అడిగినాను. అయితే సంఘ కాపరి మాకు సమయం ఎట్లు ఇస్తారని అడిగినాడు ఆయన. అయితే మేము చెప్తాం, దేవపాల్ సారు ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు, అట్లా చెప్పొద్దండి మీరు అన్నాను. అయితే మన యొక్క సంఘం యొక్క పరిస్థితులు చూస్తూ ఉంటే దిగజారినటువంటి స్థితిలో మరి నాకు కనబడుతూ ఉంటున్నాయి. నేను కూడా పోతే బాగుండే కదా అనిపించింది. చిన్నదానికి పెద్దదానికి, సచ్చిన దానికి పారదనే, బతికిన దానికి పారదనే, ఇంకో దానికి పారదనే, ఇంకో దానికి పారదనే, ఇంకో దానికి పారదనే. అవు మనము ఏం చేస్తున్నాము? మరి ఏం చేస్తామంటే సంఘం నిడిచిపెట్టలేరు, అక్కడ లోకాన్ని నిడిచిపెట్టలేరు. మరి ఏం కావాలా? సంఘంతో పాటు అందరితో పాటు చర్చిలు పోయి పెళ్లి చేసుకున్నలా, మరి ఆయన ఉంటే మరి చిల్లాటకు మాడాలా, ఇష్టానుసారంగా పోయి యాడ చిల్లర దేవతలకు పూజ చేస్తే, యాడ ఇష్టానుసారంగా ఆవిడికి చేస్తే, ఆ జీవం లేని ఆవిడికి బలి అర్పిస్తే తింటారు, వస్తారు, తాగి తందనాలు ఆడి ఎన్నో చేస్తూ ఉంటారు. ఇవన్నీ నాకు చూడబుద్ధి కావు. నేను చర్చికి పోయేదే బాగలేదనిపించింది నా జీవి. కాబట్టి అయినప్పటికీ కూడా సంఘం నిడిచిపెట్టి పోకూడదు అని నా యొక్క ఉద్దేశమై నేను మరి సీమోనన్నతో కూడా చెప్పినాను. అన్నా, నాకైతే ఇక్కడ ఉండబుద్ధి కాదు, చూడబుద్ధి కాదు, మరి నేను వేరే కూడుకునాలనుకున్నాను అంటే సీమోనన్న కూడా చెప్పినాడు, పేతురు వేరే సంఘం కట్టుకుంటాడంట, వేరే సేవకుని పిలుచుకుంటాడంట, మరి ఎట్లా అంటానని కూడా కొన్ని మాటలు మాట్లాడినాడు. అయితే ఇవన్నీ నేను తలంచుకొని ఇది మంచిది కాదు, మరి నిడిచిపెట్టి గడ్డపోతే సంఘంలోన నన్ను అలో చేయరు, సమాజంలో నన్ను అలో చేయరు, నేను చెప్పిన మాటలు కూడా వినరు అని నేను సంఘముని కాసుకొని ఉన్నాను. సంఘము చిన్నదానికి పెద్దదానికంటే 9 దినాలు ప్రార్థన చేస్తారు, సంవత్సరం ప్రార్థన చేస్తారు, 3 ఏళ్ళ ప్రార్థన చేస్తారు, 10 ఏళ్ళ ప్రార్థన చేస్తారు. చచ్చిపోయిన వాళ్ళని గురించి ఏమన్నా వస్తుందా? ఇవన్నీ మంచివి కాదంటే అతనేం చెప్తాడు, బాగా చెప్పాడు కానీ లేచి ఇట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ మంచివి కాదు. కాబట్టి ఆత్మీయంగా మనము బలపడి జీవిస్తేనే తప్ప దేవుని రాజ్యానికి పోలేము. ఈడ వచ్చి వినొచ్చు కానీ అదుకుపోయి మనం మా ఆట మాదే అంటే దేవుడు ఎంత మాత్రమును మనల్ని అలో చేయడు. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్ల మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎర్రగనంటాడు. అది మనం మనసులో ఉంచుకొని జ్ఞాపకం చేసుకొని మనం బతకాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఇక్కడ ఇంతసేపు మీరు అందరూ ఈ యొక్క అయ్యగారు చెప్పిన వాక్యములు విన్నందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యమును మనమందరము పాటించి ఆయన యొక్క కట్టడలను, ఆ యొక్క విధులను అనుసరించి జీవించడమే మన యొక్క విధై ఉంటున్నది. కాబట్టి అందుకే దేవుడు మనల్ని ఈ యొక్క తెరనగంలో మరి నిలబెట్టుకున్నాడేమో. కాబట్టి మనమందరం ఆలోచన చేసి దేవుని కొరకై మనమందరం నిత్యత్వంలో చేరి సంతోషించే దాని కొరకై మనము ప్రయాసపడాలని నేను కోరుతూ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ఒక్కసారి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయాన్ని మరి సంఘ కాపరికి అప్పగిస్తుంటున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పాస్టర్ మహిమరాజు గారు సారు ముందుకు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. అందరం లేచి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఇప్పుడు కాదు, ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన. గత 2 రాత్రులు ప్రభు మనను దర్శించాడు తన దాసుని ద్వారా. ఒకసారి పరిశీలన చేసుకుందాం. తన దాసుని ముఖాంతములో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నిన్న దినమున ఈ దినమున ఇదిగో శ్రమలో నిలకడగలిగిన వారుగా మీరుండాలి. నిన్న రాత్రి కాలం ప్రభు తన దాసుని ముఖాంతంలో నుండి తేటగా మాట్లాడుతూ వచ్చాడు.
ఈ రాత్రి వేళ రూతు బోయాజు పొలములు ఎలా నిలకడగలిగి పరిగె ఏరుకొనుచుందో ముగింపు వరకు నువ్వున్న స్థంగములోనే నిలకడగలిగిన వాడవై వాక్యమును పోగు చేసుకోవాలని ప్రభుదాసుని ద్వారా ఈ రాత్రి దర్శిస్తూ వచ్చాడు. ఇక్కడ ఎవరో అక్కడికి ఇక్కడికి తిరిగేవారు ఉన్నారు కాబట్టి దేవుడు ఈ మాటలు నీకు అవసరమని హెచ్చరిస్తూ వచ్చాడు. సరిచేసుకో. అల్నాడు ఇజ్రాయేలు మేము మా దేవుని మందిరము విడిచిపెట్టమని ఒక ప్రతిష్ఠత తీర్మానం చేసుకున్నట్టుగా ఈ రాత్రి వేళ ఒక తీర్మానం చేసుకో. సంఘాన్ని విడిచిపెట్టాను. కష్టమైన, నష్టమైన, రోగమైన, మరణమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన మరేదైనా సంఘాన్ని విడువను అన్న ఒక తీర్మానం కలిగి రాత్రి ఒక తీర్మానం చేసుకో. దేవుని మాటలు విన్నవారు ధన్యులు కాదు, విని దాని ప్రకారం ఎవరైతే నడుస్తారో వారి ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విన్న నీవు సరి చేసుకో. అలా బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకు. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. నువ్వు ఇక్కడి నుంచి నిష్ప్రయోజనంగా దాటి వెళ్ళి మరలా సంఘాన్ని విడిచిపెట్టే బ్రతుకులు ఉన్నాయంటే ఉపయోగం లేదు. ఇదిగో సంఘ పెద్దలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సంఘములో నుండి మహిమ రావాలి. మీరు దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటే తన ప్రాణం ఇచ్చి రక్తం కాచి సంఘాన్ని కాయడానికే అధ్యక్షులుగా మిమ్మల్ని ఉంచాడు. భారం కలిగి ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. అది మీ బాధ్యత అని ప్రభు దర్శిస్తూ వచ్చాడు. ఏదైనా లోపం ఉంటే సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా నీతికి మా రక్షణకు ఆధారభూతులమైన మా తండ్రి, నీ నామానికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అనాది కాలాన్ని ఏర్పాటును బట్టి, నీ సంకల్పాన్ని బట్టి, నిన్న దినమున ఈ దినమున జరిగించిన ఈ కోడికలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో సంఘ కాపడి ద్వారా, సంఘ పెదల ద్వారా, ఇదిగోనైనా నా తండ్రి పేతురయ్య యొక్క ఆలోచనలు నాయనా ఇదిగో సఫలం చేసి ఈ రీతిగా అందరూ ఐక్యమత్యంతో ఈ కూడికలు ఏర్పరచుకోవడానికి నాయన, ఈ కూడికలు జరగడానికి నువ్వు సంకల్పించిన ఈ సంకల్పాన్ని బట్టి, ఉద్దేశాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఇదిగోనైనా సంఘముతో గత 2 రాత్రులు నువ్వు స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ వచ్చావు నీ దాసుని ముఖాంతంలో నుండి. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, నీకు స్తోత్రాలు. ఇదిగో శ్రమలో ఓర్పు కలిగి నిలకడగలిగి జీవించాలని నీ దాసుని ద్వారా నిన్న మాట్లాడుతూ వచ్చావు. ఇదిగోనైనా అలాగే శ్రమలోనైనా కష్టంలోనైనా ఓర్పు కలిగి నిలకడగలిగిన బ్రతుకులు సంఘంలో ఉన్న ప్రజలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. అదే రీతిగా ఈ రాత్రి వేళ నా తండ్రి రూతమ్మ గారు ఎలాగ భయాజు పొలంలో నిలకడగలిగి ఉదయం మొదలుకొని ముగింపు వరకు ఎలాగైతే నిలకడగలిగి ఆ పొలంలోనే ప్రభునైనా పరిగెని ఏరుతూ వచ్చిందో, అలాగే ఇదిగో ఏ సంఘంలో రక్షణ పొందారో, ఏ సంఘం ద్వారా ఇదిగోనైనా నిన్ను తెలుసుకున్నారా సంఘంలో నిలకడగలిగి నా తండ్రి నీ దాసుని ద్వారా విత్తబడే ప్రతి వాక్యమును ఇదిగో స్వీకరించి ఆత్మలో బలం పొందుకొని విశ్వాసంలో ప్రేమలో వృద్ధి చెందుతూ నీ రాకడకు వారు సిద్ధపడినట్లుగా కృప దయచేయండి. ఇదిగోనైనా అక్కడికి పరిగెత్తుతున్న వారు ఎవరో ఇక్కడ ఉన్నారు. అందుకే నువ్వు నీ దాసునిలో నుండి మాట్లాడుతూ వచ్చావు. ఇదిగో వారి జీవితాలు కట్టుకొని సరి చేసుకొని సంఘంలో నిలకడగలిగి నా తండ్రి వారు బలం పొందినట్లుగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సంఘ పెద్దల ద్వారా నువ్వు మాట్లాడుతూ వచ్చావు, సంఘ పెద్దలతో మాట్లాడుతూ వచ్చావు, నీకు స్తోత్రాలు. వారి బాధ్యతను వారికి గుర్తు చేశావు. రోగి అయిన వారి ఎడల వారు విశ్వాసంతో ప్రార్థన చేయాలని, వారు సంఘాన్ని కాయాలని మాట్లాడుతూ వచ్చావు. వారి బాధ్యతను విస్మరించకుండా నీ మాటకు లోబడుతూ నాయన అలా వారు బ్రతకగలిగిన కృప దయచేయండి. స్థానికంగా నాయన పరిచయం జరిగిస్తున్న ఈ దాసుని నీ ఆత్మశక్తి చేత బలపరిచిన ఆయన ఇదిగో సంఘాన్ని నీ రాకడకు సిద్ధపరిచేదిగా నీ దాసుని బహుబలంగా వాడుకోమని, కుటుంబాన్ని దీవించుమని, ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో చేరవచ్చిన మమ్మల్ని అందరినీ దీవించుమని, ముఖ్యంగా వాక్యం అందించిన దాసుని ఇంకా బలపరిచి అనేకులను మేలుకొలుపుటకు నాయన, సంఘాలను ఉత్తేజపరచుటకు నీ ఆత్మశక్తితో బలం అనుగ్రహించి ఆరోగ్యంతో నింపి బలంగా వాడుకోమని, నిశ్చితమైతే మరొకసారి కలుసుకునే కృప మాకు దయచేయమని, అంతవరకు నీ బలిష్టమైన స్థలకములు అప్పచెప్పుకొనుచు మా ప్రభును రక్షకుడైన క్రీస్తుపేట ప్రార్థించి అడిగి పొందుకుని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరం లేచి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమునందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మా కూర్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. మమ్ము శోధనలేకు తేక కీ నుంచి తప్పించుము,
ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ కూడికలో పాలు పొందిన ప్రతి బిడ్డకును, ప్రాముఖ్యంగా నిన్న ఈ దినాన వాక్యం అందించిన పెద్దలు, సేవకులు జూలకల్ ఇమ్మాయిల్ సార్ గారికి, తన యొక్క అనారోగ్యానికి, తను చేస్తున్న పరిచర్యకి వచ్చిన అల్లుళ్ళకి, వారి యొక్క బృందానికి, ఈ యొక్క కూడికలో పాలు పొందిన పెద్దలందరికీ, మా సంఘానికి, మా ప్రాంతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరూ కొన్నాళ్ళమ్మా.